అదోనిలో భారీ వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులకు చెందిన 100 బస్తాల వేరుశనగ పంట పూర్తిగా నీట మునిగింది. ₹1,00,000కు పైగా నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి మార్కెట్ యార్డ్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేను 41 సంచి తీసుకొచ్చినాను. అనుకోకుండా వర్షం వచ్చింది, అంత కొట్టుకోపోయింది సార్. ₹1,00,000 పైన నష్టం వచ్చింది. ఇప్పుడు వచ్చినారా ఎవరైనా మనోళ్ళ రైతు సంఘం నాయకులు? మండలం రైతు సంఘం నాయకులు రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, అధ్యక్షుడు వెంకటేశ్వర వాళ్ళంతా పోయి అక్కడ ఇప్పుడు ఆఫీస్కి వచ్చినారు కదా. సార్ 41 సార్. అవును సార్. అదే తూకం వేయలేదు, తూకం వేసుకొని చూసాం. నింపి పారేసారు. ఆ వర్షం వచ్చినప్పుడు అంగడి వాళ్ళు అంటే మీ కమిషన్ ఏజెంట్ కానీ వాళ్ళు ఏమన్నా? అదే మేము చెప్పినా సార్, ఎత్తండి వర్షం వచ్చింది, నా భార్య ఏడ్చింది కానీ వీళ్ళు జల్దీ ఎత్తలేదు సార్. పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు సార్. అంటే అక్కడ అమ్మాయిలు ఉంటారు వాళ్ళంతా? ఉన్నారు సార్, ఉన్నారు కానీ తింటున్నాం వస్తున్నామని చెప్తున్నారు కానీ జల్దీ వచ్చి ఎత్తలేదు సార్ వాళ్ళు. నా భార్య మొత్తుకుంటుంది, ఏడ్చుకుంటే కూడా జల్దీ రాలేదు సార్.